బ్రిటన్ గజగజ వణికిపోతుంది. పుతిన్ ఏం చేస్తారోనన్న భయంతో అనుక్షణం టెన్షన్ పడుతోంది. యూకేపై రష్యా ఏ క్షణమైనా దాడి చేయవచ్చు. ఇది సాక్షాత్తు బ్రిటన్ మాజీ MI6 చీఫ్ రిచర్డ్ డియర్లో చెప్పిన మాట. యుక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తున్న సమయంలో డియర్లో ఈ తరహా హెచ్చరికలు చేయడం చర్చనీయాంశమవుతుంది. ఎలాంటి పరిణామాలనైనా ఫేస్ చేయడానికి యూకే సిద్ధంగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు బ్రిటన్పై రష్యా AI టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టుగా సమాచారం. యూకేలోని విద్యుత్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసే విధంగా రష్యా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా ఓవైపు సైబర్ అటాక్స్ వార్నింగ్, మరోవైపు నేరుగా మిసైల్స్తో బ్రిటన్పై రష్యా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇక ఉన్నట్టుండి బ్రిటన్పై రష్యా ఇంత ఆగ్రహంగా ఉండడానికి ఒక బలమైన కారణమే ఉంది. రీసెంట్గా బ్రిటన్ అధికారులు యుక్రెయిన్లో పర్యటించారు. రష్యాపై యుద్ధంలో ఎలాంటి సహాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే పుతిన్కు కోపం తెప్పించింది. నాటో దేశాలు అదే పనిగా యుక్రెయిన్కు యుద్ధంలో హెల్ప్ చేయడాన్ని ఆయన భరించలేకపోతున్నారు. మొన్నటికి మొన్న స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు పరోక్ష హెచ్చరికలు పంపారు పుతిన్. దెబ్బకు ఆ రెండు దేశాలు భయపడిపోయాయి. వార్ సమయంలో ఏం చెయ్యాలి అన్న దానిపై ప్రజలకు సూచనలు ఇస్తూ పాంప్లెంట్లు పంచింది స్వీడన్. నిజానికి యూరోప్లో రష్యా ఒక ఏకాకిగా ఉందని చెప్పాలి. 2022లో యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన రష్యా అప్పటి నుంచి అక్కడి దేశాలతో సంబంధాలను తెంచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యూరోప్లోని చాలా దేశాలను రష్యా తన శత్రువుగా చూడడం మొదలుపెట్టింది. ఇక బ్రిటన్పై అయితే పుతిన్కు పీకల దాకా ఉంది. ఎందుకంటే యుద్ధంలో యుక్రెయిన్కు ఎక్కువగా అండదండలు అందిస్తున్న దేశాలలో అమెరికా తర్వాత బ్రిటనే ఉంది. ఫిబ్రవరి 24, 2022న యుక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి యుక్రెయిన్కు మద్దతుగా ఆయుధాలతో పాటు ఆర్థిక సహాయం అందించడంలో బ్రిటన్ ముందుంది. స్మార్ట్ షాడో మిసైల్స్ లాంటి అధునాత ఆయుధాలను యుక్రెయిన్కు బ్రిటన్ ఇవ్వడాన్ని పుతిన్ బహిరంగంగానే తప్పుబట్టారు. పేరుకు యుద్ధం చేస్తుంది యుక్రెయిన్ అయినా తమతో పరోక్షంగా తలపడుతుంది అమెరికా, బ్రిటనేనని రష్యా భావిస్తుంది. అందుకే సమయం చూసి దెబ్బ కొట్టేందుకు పక్కా ప్లాన్ రచిస్తుంది. రష్యా ఇటీవలే యుక్రెయిన్పై బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఒరెస్నిక్ మిసైల్తో యుక్రెయిన్తో పాటు ప్రపంచ దేశాలను హడలెత్తించింది రష్యా. నిజానికి ఒరెస్నిక్ తరహా మిసైల్స్ను అణు యుద్ధాల్లో వాడేందుకు కొన్ని దేశాలు తయారు చేసుకుంటాయి. ఈ మిసైల్స్కు అణు ఆయుధాలు జోడించి ఉపయోగించుకునే విధంగా రూపొందిస్తారు. అయితే సాధారణ యుద్ధంలో రష్యా వీటిని ప్రయోగించింది. ఆ వెంటనే ఒక సంచలన ప్రకటన కూడా చేసింది. ఈ తరహా మిసైల్ను బ్రిటన్ లాంటి దేశాలపై కూడా ఉపయోగించొచ్చని హెచ్చరించింది. ఇక్కడ ప్రత్యేకించి కేవలం బ్రిటన్ పేరును మాత్రమే ప్రస్తావించింది రష్యా. ఒకవేళ బ్రిటన్పై రష్యా మిసైల్ దాడి చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇది నాటో కూటమి సభ్య దేశాలపై దాడిగా అమెరికా పరిగణించే ఛాన్స్ ఉంది. అందులో బ్రిటన్కు అమెరికా చాలా మంచి ఫ్రెండ్. బ్రిటన్పై దాడి చేస్తే అమెరికా ఊరుకునే అవకాశాలు లేవు. అప్పుడు నేరుగా రష్యా భూభాగాలపై అమెరికా దాడి చేయవచ్చు. ఇప్పటికే రష్యా నేలపై దాడులు చేయాలని యుక్రెయిన్కు మిసైల్స్ ఇస్తుంది అమెరికా. ఇక మొన్నటికి మొన్న అమెరికా ఇచ్చిన మిసైల్తో రష్యాపై విరుచుకుపడింది యుక్రెయిన్. ఈ విషయంలోనే పుతిన్ గుర్రుగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో బ్రిటన్పై దాడి చేస్తే ఆ తరువాత అమెరికా సైలెంట్గా ఉంటుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పవచ్చు. మరోవైపు యూకేపై రష్యా సైబర్ దాడులు చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సైబర్ అటాక్స్ చేయడంలో రష్యాకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో అనేక దేశాలపై సైబర్ అటాక్స్ చేసింది రష్యా. ముఖ్యంగా పవర్ గ్రిడ్లను హ్యాక్ చేయడంలో రష్యా దిట్ట. యుక్రెయిన్లో కూడా ఇలానే చేసింది. అందుకే అక్కడ చాలా కాలం పాటు చీకటి రాజ్యమేలింది. బ్రిటన్ పైన కూడా ఇలానే చేయవచ్చు. ఇక AI టెక్నాలజీని యూజ్ చేసుకుని బ్రిటన్ పై రష్యా సైబర్ అటాక్ చేసే ఛాన్స్ ఉందని బ్రిటన్ మంత్రి పాక్ మెట్ఫాడెన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే లాబొరేటరీ ఫర్ AI సెక్యూరిటీ ప్రాజెక్టు ద్వారా సైబర్ అటాక్లను ఎదుర్కోవడానికి బ్రిటన్ బలమైన డిఫెన్స్ ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉంది. ఇలా బ్రిటన్ కు అటు మిసైల్స్ తో పాటు ఇటు సైబర్ అటాక్స్ పరంగానూ థ్రెట్ ఉండడం అక్కడి ప్రభుత్వాన్ని, ప్రజలను తీవ్రంగా కలవరపెడుతుంది.